విష్ణు కుండిన్స్ యొక్క కల్చర్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చెప్తాం. సో వీళ్ళ స్టేట్స్ని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఇష్టోళ్ళంటే వీళ్ళ విషయాస్ లాగా డివైడ్ ఇష్టం ఒక స్టేట్ని. వాటిని కుండి విషయాస్ అనేటోళ్ళు. ఓకే, కుండి కుండి అంటే చిన్న కుండి ఉంటుంది కదా మన ఇంటి ముందు, ఇట్లా డివైడ్ చేస్తారు. ఒక కింగ్ చెప్తారు ఇట్లా ఒక 5 కుండలు తీసుకొచ్చి ఇట్లా పెడతారు. సో మన స్టేట్ని ఇట్లా డివైడ్ చేద్దామంటే అప్పటి నుంచి కుండి విషయాస్ లాగా డివైడ్ అయినది అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి సింపుల్. మనకి హస్తి అంటే ఏంటో తెలియాలి. హాతీ మేరీ సాతి. సో హస్తి అంటే ఏంటిది? ఎలిఫెంట్. సో హస్తికోశ అంటే ఎవరంటే హెడ్ ఆఫ్ ఎలిఫెంట్కి సంబంధించి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళని హస్తికోశ అనేటోళ్ళు. అండ్ వీరులు అంటే జనరల్గా ఎవరు? వీరకోశ. వీరులు అంటే ఎవరు? ఫైట్ చేసేటోళ్ళు వాళ్ళని వీరులు అంటాం. సో ఎవరైతే ఇన్ఫాంట్రీ ఉంటుందో అంటే పాదవీరులు ఎవరు ఉంటారో వాళ్ళని సపరేట్గా వీరకోశ అనే ఆఫీసర్ రూల్ చేస్తాడు. సో హస్తికోశ అనేటోళ్ళు హెడ్ ఆఫ్ ఎలిఫెంట్రీ, వీరకోశ అనేటోళ్ళు హెడ్ ఆఫ్ పాదవీరులు ఆర్ ఇన్ఫాంట్రీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రజ్జుక ఒకళ్ళు లాస్ట్ టైం అడగకపోతే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇట్లాంటివి అడగడానికి. సో ఈ రజ్జుకి ఏం చేస్తారంటే, సో ఆయకట్ డివైడ్ చేస్తారు. ఇది ఇంత ఉండాలి, ఇది ఇంత ఉండాలని ఒక తాడుతో మెజర్ చేస్తారు. మెజర్స్ బై థ్రెడ్. సో థ్రెడ్తో మెజర్ చేసి ఆనకట్టను అనేది ఆయన పెడతాడు. హద్దులు అవి పెడతాడు. నెక్స్ట్ ఫలం అంటే ఏంటి? సంథింగ్ ఫ్రూట్. అది ఏదైనా కానీ మనకి ఏదైతే వస్తుందో మనం ఒక మంచి పని చేస్తాం, దాని నుంచి ఒక ఫలం వస్తుంది. సో ఫలధార అంటే, సో ఎవరైతే మనకు వచ్చిన ఫలాన్ని, మన కష్టం వల్ల వచ్చిన క్రాప్ని ఎవరైతే ఎస్టిమేషన్ చేస్తారో వాళ్ళని ఫలధార అంటారు. అండ్ సెట్టి అంటే ఎవరంటే ఇన్ఛార్జ్, వీటికి సంబంధించిన ఇన్ఛార్జ్. సో ఇప్పుడు అనుష్క శెట్టి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఏంటిదంటే ఇక్కంతులు వచ్చిన కదా ట్రూలీ యాక్చువల్లీ. అంటే వీళ్ళు అని కాదు, ఆ పేరు శెట్టీస్ అంటే సంబడి రిలేటెడ్ టు బిజినెస్. ఆ క్లాస్ కావాలంటే గూగుల్ చేసుకో, నాకు డౌట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ పటల అధికారి. సో అక్షం అంటే ఏదైనా దాచున్నదాన్ని అక్షయం అంటారు జనరల్గా. అక్షయ పాత్ర అంటారు. అంటే అది ఎప్పుడు అయిపోదు, లోపల అట్లనే ఉంటుంది. నువ్వు ఇంత ఇంత చేసినా అయిపోదు. ఓకే, అక్షం కన్ను అని కూడా అక్షు అంటారు. పటల అంటే ఏంటి? పేపర్స్. సంథింగ్ పేపర్స్ని పటల అంటారు. సో అధికారి అంటే ఏంటిది? మనం జనరల్గా ఏ ఏ ఏ డాక్యుమెంట్స్ దాచిపెడతాం? గవర్నమెంట్ డాక్యుమెంట్స్ దాచిపెడతాం. సో ఈ పటల అధికారి అంటే ప్రొటెక్ట్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఇట్లా ప్రతి అక్షరం మీనింగ్ తెలుసుకుని చదువుకుంటే ఈజీ ఉంటుంది మనం చదువుకోవడానికి. ఓకే, అండ్ వీళ్ళకి సంబంధించిన కాయిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాయిన్స్. అండ్ వీళ్ళు విష్ణు కుండిన్యాస్ కదా వీళ్ళు. సో వీళ్ళు విష్ణు కుండిన్యాస్. ఓకేనా? సో వీళ్ళు మన మాధవ వర్మ టు మంత్రగాడు అష్టభుజ అనంత పద్మనాభ స్వామికి కూడా గుడి కట్టించుంటారు. సో అంత విష్ణు హెడ్స్ వీళ్ళు. సో వీళ్ళు ఇచ్చిన కాయిన్స్ ఏంటంటే ఫెర్రస్ అండ్ కాపర్ కాయిన్స్. సో దీనికి ఈ ఫెర్రస్ కాపర్ కాయిన్స్ ఎందుకు ఇచ్చిందో కూడా ఇంకొక రీజన్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన రీజన్. ఎంతవరకు నిజం తెలియదు కానీ ఈ ఫెర్రస్ అంటే ఐరన్, కాపర్ అంటే రాగి. సో మనం ఇప్పుడు కూడా కాపర్ది పెట్టుకుంటాం మనం చేతికి. ఇది ఎందుకంటే ఏదో బాడీకి హెల్ప్ చేస్తాయి. సో ఇవి విష్ణువుకి అప్పుడు గోల్డ్ అంతా లేదు కాబట్టి ఇవి రింగ్స్ చేసేవాళ్ళు అనమాట. కాపర్తో రింగ్, ఐరన్తో రింగ్. సో అట్లా వీళ్ళు ఆ కాయిన్స్ కూడా అదే ఫెర్రస్ అండ్ కాపర్ కాయిన్స్ పెట్టేటోళ్ళు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ డౌట్ఫుల్, కాయిన్స్ మీద శ్రీపర్వత అని ఉంటుంది. సో శ్రీపర్వతిలో ఎవరు? వీళ్ళకంటే ముందు వాళ్ళు అయినా కూడా వీళ్ళ కాయిన్స్ మీద శ్రీపర్వత అని ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బట్టి బట్టలు కావాలంటే. ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ లయన్ సింబల్స్ ఉండేవి వీళ్ళ దీని మీద. లయన్ సింబల్స్, ఇంకా ఓడ సింబల్స్ కూడా ఉండేవి. సో వీళ్ళ దాని మీద లయన్ సింబల్స్, ఓడ సింబల్స్ ఉండేవి. అండ్ ఒకసారి ఫాహిన్. సో ఫాహిన్ ఏం చేస్తారంట, ఈయన రాస్తాడంట ఫాహిన్ బుక్లో వీళ్ళ గురించి రాసి ఏం చెప్తారంట ఫాహిన్. సో విష్ణు కుండిన్స్ ఇప్పుడు మనకి విష్ణు నువ్వు ఫోటో ఇమాజిన్ చేసుకుంటే మనకి పక్కకు శంకు చక్రాలు ఉంటాయి, శంఖాలు ఉంటాయి. ఏవైతే గుళ్ళ అది ఫొటోస్లో, దేవుని ఫొటోస్లో పెడతావు శంఖాలు ఉంటాయి. సో వీళ్ళు శంఖాలకి అంటే షెల్స్కి, ఇప్పుడు సీ షోర్స్లో దొరికే షెల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇష్టం అంటే వాళ్ళు అవి మనీలాగా వాడేటోళ్ళు. ఎందుకు? అవి స్వయాన అవి విష్ణుమూర్తి దగ్గర ఉంటాయి కాబట్టి వీటికి అంత విలువ ఇచ్చేటోళ్ళు విష్ణు శంకర్. సో షెల్స్ని మనీలాగా వాడని ఫాహీన్ అన్నాడు.
ఫహీన్ ఫహీన్ గుర్తుపెట్టుకోవాలి. ఫహీన్ ఏమన్నాడు? सो फ़हीन ने क्या बोला कि उन्होंने जिन्होंने वो विष्णु को दिन से ना वो उन्हें मानते कि विष्णु उनका गॉड है. सो उन्हें क्या करते, विष्णु के पास दो शंकर रहते ना, इस तरफ एक उस तरफ एक, उसको ना मनी के जैसा उनको बदलते. ऐसा 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 फ़हीन ने बोला ना, ऐसा कर दिया. సో నెక్స్ట్ జువాన్జంగ్. సో జువాన్జంగ్ ఏం చెప్పిందంటే గోల్డ్ ఇక్కడ నేను శ్రీపర్వతం దగ్గర గోల్డెన్ బుద్ధ ఉంటుందని చెప్పిండు జువాన్జంగ్. ఆ తర్వాత యాక్చువల్లీ గోల్డెన్ బుద్ధ దొరుకుతుంది కానీ అమరావతి దగ్గర దొరుకుతుంది. సో శ్రీపర్వత అమరావతి కొంచెం దూరం. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రోమ్కి సంబంధించిన కాయిన్స్ కూడా దొరికినాయి. ఎక్కడ దొరికినట్టు కూడలి సంగమేశ్వర దగ్గర దొరికినాయి. సో కూడలి సంగమేశ్వరం దగ్గర రోమ్ కాన్స్టెంటైన్కి సంబంధించిన కాయిన్స్ దొరికినాయి. అండ్ ఒక స్నిఫ్ బాక్స్ అంటే దీంట్లో గంజాయి తాగేటోళ్ళు. ఎవరు తాగేటోళ్ళు? మాధవ వర్మ వన్ తాగేటోళ్ళు. కీసర్ ఉంటాడు కదా, కీసర్లో మాధవర్మ వన్ తాగేటోళ్ళు. తాగి అక్కడ రాక్ మీద తోల్చవాండ్లు అనే ఒక పదం రాసిండు. తోల్చవాండ్లు అంటే అప్పటి లాంగ్వేజ్, ఇది అచ్చ తెలుగు పదం. అండ్ దీని మీనింగ్ ఏంటిదంటే ఎవ్వరూ రావద్దు అని. తోల్చవాండ్లు అంటారు కదా, ఇప్పుడు కొంచెం ఇది తమిళ్ సౌండ్ వస్తుంది. తోల్చవాన్లు ఎవరు రావద్దు అని. సో ఇక్కడ మంచిగా గాంజాయి కొడుతుంది కాబట్టి ఇక్కడ ఎవరిని రావద్దు అంటాడు మాధవ్ వర్మ వన్. సో స్నిఫ్ బాక్స్ తోల్చవాన్లు అనే పదం ఇక్కడ మనకి ఈ కీసరగుట్ట మీదనే కనిపించింది. నెక్స్ట్ జుడిషియరీ అప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉండేదంటే మాధవ్ వర్మ సొంత కొడుకుని చంపేసిండు. మాధవ్ వర్మ వన్ వాళ్ళ తల్లిదండ్రులకి పాదాలకి నమస్కరించాడు. సో అట్లాంటి వాడు, అంత రెస్పెక్ట్ ఉన్నాడు. ఇంత ఇంత తోల్చవాన్లు. సో ఇట్లాంటైనా సో ఇక్కడ ఈ స్నిఫ్ బాక్స్లో వాడేటైనా ఎప్పుడైతే వాళ్ళ కొడుకు ఒక తప్పు చేస్తాడో, వాళ్ళ కొడుకు ఏం చేస్తుంటే రథం తీసుకుని పోయి కొన్ని గుద్ది చంపిస్తే వీళ్ళ మాధవర్మ సొంత కొడుకునే చంపిస్తాడు. సో నెక్స్ట్ మాధవర్మ టూ అంటే ఎవరు? డైరెక్ట్ మనకు గుర్తు రావాలి, మంత్రగాడు. సో ఈయన ఏది పెట్టినా మంత్రాలకు ఏదో లింక్ ఉంటుంది అనుకోవచ్చు. సో ఈయన ఏం పెట్టిండంటే దివ్యం పెట్టిండు. సో దివ్య అంటే ఎవరంటే అమ్మాయి కాదు, జ్యుడిషియరీకి సంబంధించింది. వీళ్ళు ఎట్లా చూస్తారంటే దివ్య దృష్టితో, అంటే కళ్ళు మూసుకొని వీళ్ళు జడ్జిమెంట్ చెప్పేస్తారంట. ఎట్లా తెలిసింది కదా, మంత్రాలతో చెప్తారు. సో అది మన సెటప్, మాధవర్మ టూ సెటప్. సో లిటరేచర్, వీళ్ళకి సంబంధించిన లిటరేచర్ ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటే చెప్తారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ వన్ టు మేక్ సాంస్క్రిట్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. సో వీళ్ళు సాంస్క్రిట్ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్, ఎందుకంటే అప్పుడు వీళ్ళకి సంబంధించిన విష్ణుకి సంబంధించిన ఏవైతే పురాణాలు ఆర్ ఏవైతే బుక్స్ ఆర్ తాళపత్రాలు అవన్నీ సాంస్క్రిట్లు ఉండేవి. సో అట్లా వీళ్ళు సాంస్క్రిట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండ్రు. సో అట్లా వీళ్ళు సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా చేసిండ్రు. అండ్ విక్రమేంద్ర భట్టారిక అంటే ఎవరు? మన తిండిపోతు. ఈ తిండిపోతు ఏం ఆర్డర్ ఇచ్చిండంటే విజయ సంవత్సరం అనే కాలంలో మొత్తం చిక్కుడుగాయలు అవి తినాలని ఇచ్చిండంట. నేను చెప్పిన చిక్కుడుగాయ అంటే ఇంట్రెస్ట్ అని బాగా. సో ఈ ఇయర్ మొత్తం చిక్కుడుగాయలు తినాలని నాకు ఆర్డర్ ఇస్తాడు. సో ఆర్డర్ మీద చిక్కుడుగాయలు అనే ఇన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ గోవిందవర్మ ఆర్ గౌతవర్మ, ఈయనకు ఒక టైటిల్ ఉంటుంది ఏంటంటే షడాభిజ్ఞేయ, అంటే 6 faces లైక్ బుద్ధ. ఫిజికల్ ఫేసెస్ కాదు, తెలివి. అట్లా ఆరుగురుకున్నంత తెలివి ఉంటుందండి ఈయనకి, గోవిందవర్మకి. అండ్ వీళ్ళ రిలీజన్ ఏంటిది? సో వీళ్ళు డిఫరెంట్ రిలీజన్స్ పాటించారు. దాంట్లో వైదికం ఒకటి ఇనీషియల్లీ పాటించింది. వైదికం అంటే హిందూ రిలీజియన్. అండ్ మనం ఇంతకుముందు ఇష్వాకులు ఫస్ట్ హిందూ టెంపుల్స్ కట్టించింది అనుకున్నాం. అక్కడ అడవిలో కట్టిస్తాడు కదా ఆయన, ఎహుబులా. సో ఫస్ట్ హిందూ కేవ్ టెంపుల్స్ కట్టించింది ఎవరంటే వీళ్ళు. ఓకే, దాంట్లో ఏవేవి వస్తాయి? ఉమామహేశ్వర కేవ్ టెంపుల్ ఒకటి, ఇక్కడ నార్థన్ గేట్, శ్రీశైలంకి నార్థన్ గేట్ కడతారు. అండ్ ఇక్కడనే ఈ ఉమామహేశ్వరం టెంపుల్లోనే పల్లవాస్ అనే వాళ్ళు మనకి శివలింగాన్ని పెట్టారు. ఇప్పుడు కూడా ఉంటుంది ఆ శివలింగం. శిలలింగం కాదు, శివలింగం. జనరల్లీ మిస్టేక్స్ ఉండే కానీ ఏదో ప్రధ్యానం ఉంటే అట్లా అయితే మిస్టేక్స్. సో
సో శివలింగం బై పల్లవస్, అప్పుడు పల్లవస్ వచ్చిండ్రు. నగరబేరి అంటే ఇట్లుంటుంది ఆ బొమ్మ, ఇట్లుంటుంది. కు 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 కు. దీన్ని విష్ణుకుండ నుంచి వచ్చిండ్రు. అండ్ ఇది ఫస్ట్ హిందూ కేవ్ టెంపుల్. అంటే మనం ఈ హిందూ కేవ్ టెంపుల్స్ కట్టడం అనేది విష్ణుకుండ నుంచితోనే స్టార్ట్ అయింది. అండ్ అక్కడ ఉమామహేశ్వర కేవ్ టెంపుల్తో. ఓకే, సో మన వీళ్ళు ఇంకా వీళ్ళు వేరే ఏదైనా ఉండనంటే జైనిజం ఉండే వీళ్ళకి. సో మనం ఇప్పుడు శ్రీశైలం, మన అక్క వాళ్ళు శ్రీశైలం శివుని గుడి అని. సో శ్రీశైలం వాస్ ఇనిషియల్లీ జైన్ సెంటర్. ఆ జైన్ సెంటర్ తర్వాత శివునిలాగా మారింది. అంతే. మనం మొన్న అక్క వాళ్ళు వేములవాడ పోయిండ్రు కదా, అది కూడా ఇట్ ఇస్ నాట్ డైరెక్ట్ శివ టెంపుల్ కాదు అది, ఇట్ వాస్ జైన్ సెంటర్. వేములవాడ కూడా ఇట్ వాస్ జైన్ సెంటర్. తర్వాత అది శివుని టెంపుల్ లాగా మారింది. సో దీని గురించి మనకి ఎక్కడ వస్తుందంటే ధర్మామృతం బుక్లో, న్యాయసేన బుక్ మనకి మెడివల్ హిస్టరీలో ఏ బుక్ వచ్చినా ఇంపార్టెంట్. ఎందుకంటే పొలిటికల్ హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ అడగడు. ఇప్పుడు వీడు ఇక్కడ ఏం చేసిండు, ఎందుకంటే క్వశ్చన్స్ అడగడానికి చాలా ఇంత ఉంటాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు తిన్నాడా అవన్నీ అడగలేరు కదా. సో అందుకే మొత్తం లిటరేచర్ మీద ఎక్కువ స్కోప్ ఉంచాలి. అందుకే నేను పొలిటికల్ హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ కల్చర్ సపరేట్ వీడియోస్ చేయడానికి దట్స్ ద రీజన్. ఎందుకంటే పొలిటికల్ హిస్టరీ ఒక్కసారి చూస్తే మనం అడ్మినిస్ట్రేషన్ 2 times చూడాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంపారిటివ్లీ మోర్ ఇంపార్టెంట్ దెన్ పొలిటికల్ హిస్టరీ. అండ్ సరే, జైనిజం ఉండే, మరి దీన్ని ఎందుకు డిక్రేట్ అయిన జైనిజం అంటే కాపాలిక సెక్ట్ వల్ల. సో దట్ ఇస్ సెక్ట్ కాల్డ్ కాపాలిక సెక్ట్. పేర్లోనే ఉంది, దే డీలింగ్ విత్ సంథింగ్ అన్యూజువల్ థింగ్స్, సంథింగ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ ఎంటర్ అవుతుందో రిలీజియన్కి, ఆ రిలీజియన్ ఎండ్ అయిపోతుంది. సో ఇంతకుముందు బుద్ధిజం ఉండే, ఇంతకుముందు ఇష్వాకుస్ అప్పుడు. సో అప్పుడు వజ్రాయన వాళ్ళు వస్తారు, సారీ అప్పుడు వాళ్ళు రారు ఇంకా. సో అప్పుడు వాళ్ళు వజ్రాయన వాళ్ళు రారు. సో అది నిల్చుంది. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, విష్ణుకుండ నుంచి ఉన్నారు. కాపాలిక వచ్చింది జైనిజంలో, టిక్రేట్ గాన్. అండ్ ఇంకొకటి వస్తుంది వజ్రయాన బుద్ధిజం అని, వాళ్ళు కూడా మంత్రాలు గాన్. సో ఎవరు మంత్రాలు వచ్చినా గాన్ అయింది. సో నెక్స్ట్ బుద్ధిజం. సో బుద్ధిజంలో దిగ్నాగా ఇంతకుముందు ఆల్రెడీ మనం చదివిన ఈయన ప్రమాణ సముచ్చయ తవ్వుచ్చయ అనే బుక్ రాసింది దిగ్నాగా. ఓకే, ఈయన యోగాచార స్కూల్ కూడా పెడతాడు. అండ్ హీ వాజ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ గురు. ఈయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఆ పాయింట్. సో ఇంకొకరు దుగ్గిపెల్ల దుగ్గన, ఈయన బుక్ కూడా ఇంపార్టెంట్. నచికేతోపాఖ్యానం అనే బుక్ రాసిండు. దుగ్గిపెల్లి దుగ్గన నచికేతోపాఖ్యానం. నెక్స్ట్ విష్ణు స్తూప. సో ఒక విష్ణు స్తూప కట్టిండ్రు లింగాల మెట్టు దగ్గర, సింబాలిక్గా విష్ణు స్తూప అనేది కట్టిండ్రు. అండ్ విరాట స్తూప కూడా నీలకొండపల్లి దగ్గర విరాట స్తూప అనేది ఒక స్తూప కట్టిండ్రు. అండ్ ఇప్పుడు చెప్పిన అది ఈయన ఎందుకు పోయిండని. వజ్రాయన ఎంటర్ అయింది. సో వాట్ ఈస్ వజ్రాయన? వజ్రాయనలో నీకు అమ్మాయిలు ఉంటారు, బుద్ధిజంలో జనరల్ అమ్మాయిలు ఉండద్దు. వజ్రాయనలో అమ్మాయిలు ఉంటారు, మందు ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, మంత్రాలు. సో విష్ణుకుండ నుంచి అంటే టక్కని మంత్రాలు గుర్తురావు. సో ఇప్పుడు బుద్ధిజం వాళ్ళు మన మాధవర్మ 2 వీళ్ళ దగ్గర మంత్రాలు నేర్చుకుంటారు, అవి బుద్ధిజంకి అప్లై చేస్తారు. సో ఎప్పుడైతే వజ్రాయన ఎంటర్ అవుతుందో బుద్ధిజం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది తెలుగు స్టేట్ నుంచి. సో దస్ విష్ణుకుండెన్స్ ద లాస్ట్ టు ప్యాట్రోన్ బుద్ధిజం. సో ఎందుకు వీళ్ళు లాస్ట్ బుద్ధిజం వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళు వజ్రాయన తీసుకొచ్చింది. వజ్రాయన అంటే ఏంటిది? మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? మా దగ్గర 2 దగ్గర నేర్చుకున్నారు. ఓకే. అండ్ మనం చైత్య డెకార్స్ అనేవి కూడా, చైత్యకు సంబంధించిన చైత్య అంటే బుద్ధిస్ట్ కన్స్ట్రక్షన్స్లో గౌరీ ఇక్కడ మంతని దగ్గర ఉంటాయి. ఇవి వాటర్ ఫాల్స్, ఎల్మడుగు వాటర్ ఫాల్స్ కూడా మంతని దగ్గర ఉంటాయి. ఓకే. అండ్ ఇట్లా ఇప్పుడు ప్రతి బుద్ధ టెంపుల్ని విష్ణు టెంపుల్స్ లాగా మార్చిండ్రు. అట్లా బుద్ధిజం అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏం చెప్పిందంటే, ఇప్పుడు బుద్ధిస్టులు కొందరన్నా మిగిలి ఉంటారు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా రివోల్ట్ చేస్తారు. అట్లా చేయకుండా బుద్ధ అని 9th ఇన్కార్నేషన్, ఒక విష్ణువుకి 9th ఇన్కార్నేషన్ లాగా విష్ణుకుండ నుంచి చెప్పారు. ఓకే. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్. వీళ్ళకి సంబంధించిన ఫేమస్ ఆర్కిటెక్చర్ ఇస్ భువనగిరి ఫోర్ట్. సో భువనగిరి ఫోర్ట్ వీళ్ళు కట్టినడానికి ఆధారం ఏంటంటే అక్కడ రోరింగ్ లయన్స్ అనేది ఉంటుంది సింబల్. సో రోరింగ్ లయన్స్ వీళ్ళ చిహ్నం, వీళ్ళ ఎంబ్లెమ్ రోరింగ్ లైన్స్. సో దట్ ఇండికేట్స్ భువనగిరి ఫోర్ట్ వాజ్ బిల్డ్ బై విష్ణుకుండన్స్. అండ్ వీళ్ళ ఫీచర్స్ ఎట్లుంటాయంటే, ఫస్ట్ గర్భగృహ అంటే లోపల ఒక విష్ణు బొమ్మ ఉంటుంది. అండ్ ముఖమంటపం స్టార్టింగ్ దగ్గర విష్ణు నామాలు ఉంటాయి. ఓకే. విష్ణు బొమ్మ ఒకటి,
అండ్ విష్ణు నామాలు ఒకటి, ముఖమండపం దగ్గర అర్ధమండపం, అర్ధమండపం దగ్గర విష్ణు పెళ్ళి ఒకటి, పెళ్ళి. సో ఇది ఎక్కడ ఉంటుంది? అర్ధమండపం దగ్గర ఇది ఉంటుంది. సో వీళ్ళ ఫీచర్స్ ఇవి: గర్భగృహ, ముఖమండపం అండ్ అర్ధమండపం. అర్ధమండపం ఏంటంటే నువ్వు నేను సగం సగం అని, ముఖమండపం అంటే వేరే ఎంట్రీస్ దగ్గర విష్ణునామాలు దొరుకుతుంది, మంచిది. ఎప్పుడైనా లోపల దేవుడు ఉంటుంది కాబట్టి గర్భగృహ. ఓకే, నెక్స్ట్ కేవ్స్, ఇది ఆల్రెడీ చదివిన మనం. మొఘల్ రాజపురం కేవ్స్, ఉండవల్లి కేవ్స్. సో ఉండవల్లి కేవ్స్లో ఉత్పాతి పిడుగులాగా వాడి ఉండవల్లిలో కొట్టిన కొడుకుని. సో ఉండవల్లి కేవ్స్ ఉత్పాతి పిడుగు అనేది ఉంటుంది. అండ్ మొఘల్ రాజపురంలో అర్ధనారీశ్వర శివ టెంపుల్ అనేది ఉంటుంది అక్కడ. దాన్ని శివతాండవం కేవ్ అంటారు. సో మొఘల్ రాజపురం, ఉండవల్లి కేవ్స్. ఇంకొకటి అంటే భైరవకొన కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆయన పారిపోతారు, ఫస్ట్ తెలంగాణ మాధవ్. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, విష్ణుకుండెన్స్ అక్కన్న మాదన్న కేవ్స్ అనేవి కట్టించారు. అండ్ ఇప్పుడు మన కనకదుర్గ టెంపుల్ కూడా అక్కడనే ఉంటుంది. సో కనకదుర్గ టెంపుల్, సో అంతే. సో కనకదుర్గ టెంపుల్ని ఎవరు కట్టించారంటే పశుపతి అనేది కట్టించండు. కానీ అది ఆంధ్ర కాబట్టి మనకంత ఆంధ్ర టెంపుల్స్ని మనం అడగరు జనరల్గా. సో అది విష్ణుకుండెన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్, కల్చర్ అండ్ ఆర్ట్. ఓకే.